యోధా రబ్బీలు అన్నారు, 3 మార్లు క్షమిస్తే చాలు అన్నారు. పేతురు అంటున్నాడు 7 మార్లు క్షమిస్తే చాలు అయ్యా అంటున్నాడు. కానీ యేసు అంటున్నాడు 490 మార్లు క్షమించాలి. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? అన్లిమిటెడ్. ఇంకొక మాట చూపించినా ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. ఈ సహోదరుడు నీకు విరోధముగా తప్పిదము చేసి వచ్చి క్షమాపణ అడిగితే క్షమించాలి. అంతవరకు బాగానే ఉంది, క్షమిస్తాం పోయామడా, దానికి పోయి క్షమించేస్తాం బా. కానీ ఒకే రోజులో 7 మార్లు తప్పు చేసి 7 మార్లు క్షమాపణ అడిగితే 7 మార్లు నాకు క్షమించాలంటున్నాడు. అయ్యే పని అది? అయ్యే పనేనా? అవుతుంది అయ్యా, అవుతుంది. మన వల్ల వీలు కానిది దేవుడు మనకు చేయమని చెప్పడు. నువ్వు దేవునికి విరోధంగా ఎన్ని మార్లు తప్పు చేస్తున్నావు, ఎన్ని మార్లు పాపం చేసావు? నువ్వు పాపం చేయని రోజు అంటూ ఏదైనా ఉందా? దేవుడు క్షమిస్తున్నాడా? నీ విస్తారమైన పాపములను క్షమిస్తూ ఉన్నాడా? అలాంటప్పుడు నీ సోదరుడు నీకు విరోధంగా ఒకే రోజు 7 మార్లు తప్పు చేసి 7 మార్లు క్షమాపణ అడిగితే 7 మార్లు క్షమించాల్సిందే. అంటే యేసయ్య ఏమంటున్నాడు? క్షమించడం ఒక అలవాటుగా ఉండాలి. క్షమించడం నీ అలవాటు అయితే ఆనందం నీ ఆచరణ అవుతుంది. యోధా రబ్బీలు అన్నారు 3 మార్లు క్షమిస్తే చాలు అన్నారు. పేతురు అంటున్నాడు